విశాఖలోని గాజువాక పోలీస్ స్టేషన్ సమీపంలో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 మృతి చెందగా 9 మందికి గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కేజీహెచ్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న బాధిత కుటుంబ సభ్యులతో మా ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెల్లవారుజామున గాజువాక నియోజకవర్గ పరిధిలోని కోర్మన్నపాలెం వద్ద జరిగిన బస్ యాక్సిడెంట్ లో 3 చనిపోవడం జరిగింది. అందులో 2 మహిళలు డ్రైవర్తో పాటు చనిపోవడం జరిగింది. అయితే 7 మందికి తీవ్ర గాయాలే కూడా అయ్యాయి. ఈ నేపథ్యంలో కేజీహెచ్ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుపుకున్న పరిస్థితి. ఎవరైతే 2 మహిళలు చనిపోయి వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు కూడా వారిని ఆ క్షతగాత్రుల్ని పరామర్శించేందుకు రాజకీయ ప్రముఖులతో పాటు మొత్తం కుటుంబ సభ్యులతో కేజీహెచ్ అంతా కూడా పూర్తిసారి నిండిపోయిన పరిస్థితి. కొంతమంది బంధువులు ఉన్నారు. సో వారి మాటలు ఏ విధంగా యాక్షన్ జరిగింది, వారికి ఏ విధంగా సమాచారం వచ్చింది, వారి మాటలు అడిగి తెలుసుకుని పనిచేద్దాం. ఎలా జరిగింది అసలు, అంటే యాక్షన్ ఎలా జరిగింది, ఎవరు చనిపోయారు? మాకు మా వదిన వాళ్ళ చెల్లి 5 గంటలకు ఫోన్ చేసిందండి. తెల్లరగట్ట 4:30కి ఇలా అయ్యింది యాక్సిడెంట్ అంటే, మేము మామూలుగా ఏదో అయ్యిందేమో నువ్వు బయలుదేరిపోయింది. వెంటనే తీరా చూస్తే ఇక్కడ చూస్తే మనుషులు ఇంకా రాలేదు. ఎంతసేపు ఏదంటే మనిషి ఇదైపోయారండి అని చెప్పారు. పాపకే కొంచెం చెయ్యి బాగోలేదంటే కట్టారండి. బాబు బాగానే ఉంది. మా ఇంటికి తీసుకెళ్ళిపోయాం. ఇలా ఇప్పటికి ఇంకా ఇవ్వలేదండి, ఇస్తారని అన్నారు. 4:30 జరిగిందండి. ఇంకో గంట అయితే విజయనగరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళండి. వాళ్ళు అసలు డ్రైవర్ తప్పదని అంటున్నారండి. ఆయన చనిపోయారు అన్నారు. ఆయన నిర్లక్ష్యానికి ఆయన చనిపోయాడు అంటే ఒక అర్థం. ఆయన నమ్ముకుని ఇంతమంది ఎక్కినందుకు ఇదే ఇలా ఎవరు నష్టపోయారండి? ఇప్పుడు ఏమీ తెలియని అమాయకులైన కదా నష్టపోయారు. ఆయన చేసిన తప్పుగా ఆయనతో అయిపోయిందా? అడిగాము మినిస్టర్ ఎవరో వస్తే అడిగాము, ఏంటి ఆప్టింగ్ డ్రైవర్ ఉండాలంటే ఆప్టింగ్ డ్రైవరే చనిపోయారు అంటున్నారు. మరి అది నిజమా అబద్ధమా? 2 డ్రైవర్లు ఉన్నారు అని అంటున్నారు. ఒక డ్రైవర్ ఉన్నప్పుడు మేము ఒకళ్ళు అంటున్నాము, వాళ్ళు 2 ఉన్నారు అని అంటున్నారండి. ఆప్టింగ్ డ్రైవర్ కూడా చనిపోయారమ్మా అని అంటున్నారండి. మరి ఏదైనా పిల్లల కోసం మేము అడుగుతున్నామండి. మాకేమీ కాదు, పిల్లలు 2 అనాథలు అయిపోయారండి. ఇప్పుడు తల్లి పొద్దున్న నుంచి ఆ పిల్ల 5 ఏళ్ళ పిల్ల అడుగుతుందండి అమ్మేదని. మేము చెప్పలేక చెప్తున్నాం. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. అది కొంచెం ఈ గవర్నమెంట్ అయినా ఏదైనా సరే పిల్లలకి ఏదైనా సాయం చేయమని మేము అడుగుతున్నామండి. ఇలాంటివి ఇంక జరుగుతూనే ఉన్నాయి. మేము రిపీట్ కాకుండా చూడండి అని అంటున్నాం, కానీ ఇవి రిపీట్ అవుతూనే ఉంటున్నాయి. మరి ఎక్కడ లోపం జరుగుతుందో మరి గవర్నమెంట్ ఆలోచించాలండి. రాజమండ్రిలో ఎన్ని గంటలకి బయలుదేరింది? రాత్రి 10:15కి ఎక్కించారంటండి. 10:35కి బయలుదేరిందండి. 10:35 బయలుదేరితే ఇంకా 6 గంటలకు దిగిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారండి. 5:30కి దిగిపోతారు. ఈ లోపల 4:30కి ఇలా జరిగింది. మాకు మా వదినాలు చెల్లి ఫోన్ చేసి చెప్తే మేము పరిగెట్టుకొని వచ్చాడు. వెంటనే చనిపోయిన ఆవిడ పేరు ఏం పేరు? పాప పేరు మాధవి అండి. రాధా మాధవి. పాప పేరు తన్విహ అండి. 3 అండి. పాప బాబు మా వదిన ఎక్కారు. బాబు బాగానే ఉందన్నారు. తీసుకుపడుకుని 9 years ఉంటాయండి. బాగానే ఉన్నదండి. వచ్చి పాపకి మా వదిన ఇలాగ అయ్యిందండి. విశాఖ కోర్మన్నపాలెం వద్ద జరిగిన ఈ బస్ యాక్సిడెంట్ లో 3 చనిపోయిన సంగతి విదితమే. అయితే ఎవరైతే ఆ చనిపోయిన మహిళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో రోధిస్తున్న సంఘటనలు మనం చూడొచ్చు. మరోవైపు ఆ చిన్న పాప కూడా గాయాలయ్యి, ఏదైతే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో అందుకునేలా కృషి చేయాలంటే కూడా వారు చెప్పడం జరుగుతుంది. విషయాన్ని మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, YK న్యూస్, విశాఖ, KGH.